నమస్తే. మన సిరి గోల్డ్ అండ్ డైమండ్స్ మిత్రులందరికీ, మర్చెంట్ పార్ట్నర్స్ అందరికీ నమస్తులు. మన సైట్ తిరిగి ఓపెన్ అయింది. మీరందరూ కూడా మీ సైట్ని యథావిధిగా యాక్సెస్ చేయొచ్చు. గతంలో మీకు చెప్పినట్టుగా పాస్వర్డ్స్ అన్ని కూడా ఎక్స్పైరీ అయి ఉంటాయి కాబట్టి మీరు ఓపెన్ చేయగానే పైన పాస్వర్డ్ చేంజ్ యువర్ పాస్వర్డ్ ఈజ్ ఎక్స్పైర్డ్, చేంజ్ యువర్ పాస్వర్డ్ అని చెప్పి మీకు ఒక పాపప్ వస్తుంది. దాన్ని ఇంటూ కొట్టేయకుండా అక్కడ చేంజ్ యువర్ పాస్వర్డ్ నవ్ అని అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. దాన్ని నొక్కితే మీ పాస్వర్డ్ ఓపెన్ అయింది. మీ పాత పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ కొత్త పాస్వర్డ్ ని కొంచెం సెక్యూర్డ్ పాస్వర్డ్ ని గుర్తుండేలాగా పెట్టుకుని దాన్ని మీరు ఎక్కడన్నా నోట్ చేసుకోండి. ఇలా అందరూ కూడా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటేనే మీ అకౌంట్ పూర్తి స్థాయిలో మీకు యాక్సెస్ అవుతుంది. అదొకటి. రెండోది, ఇప్పటి నుంచి మళ్ళీ యథావిధిగా మీ కార్యక్రమాలన్నీ కూడా మన సాఫ్ట్వేర్ లో మీ అకౌంట్స్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, హ్యాకర్స్ కొంతమంది మెంబర్స్ అకౌంట్స్ హ్యాక్ చేసి వాళ్ళ కేవైసీ డీటెయిల్స్ లో మిగతా అన్ని వివరాలు సేమ్ ఉంచేసి పాస్బుక్ ఫోటో, మీ చెక్ ఫోటో, తర్వాత అన్ని మీ పేరు అన్ని యథావిధిగా ఉంటాయి. కానీ ఒక బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ రెండు మాత్రమే మార్చి హ్యాకర్ నెంబర్లు పెట్టారు కొంతమంది. దాంట్లో మీరు యథావిధిగా మీరు మొబైల్ నెంబర్, ఈ మూడు మార్చారు. బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్ కోడ్, మొబైల్ నెంబర్, ఈ మూడు మార్చారు. ఎందుకంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది కాబట్టి వాళ్ళ మొబైల్ నెంబర్ పెట్టారు కొన్ని అకౌంట్లలో. కాబట్టి ప్రతి మన మర్చెంట్ పార్ట్నర్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న వెంటనే ఫస్ట్ మీ కేవైసీలోకి వెళ్ళి అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్ కోడ్, మీ మొబైల్ నెంబరు సరిగ్గా పాతవి మీవే ఉన్నాయా, ఏదన్నా మార్చబడి ఉన్నాయా చూసి, అవసరమైతే అలా మార్చబడి ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మీరు చేంజ్ అయ్యేది కాదు, మేము వాటిని బ్యాక్ ఎండ్ నుంచి చేంజ్ చేస్తాం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు అమౌంట్ విత్డ్రా పెట్టుకునేవాళ్ళు విత్డ్రాయల్ రిక్వెస్ట్ ఫామ్ ఓపెన్ చేసినప్పుడు పైన అమౌంట్ కనపడుతుంది. మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని మన కేవైసీ నుంచి ఆటోమేటిక్ గా తీసేసుకుంటది. అయితే మనం ఏం చేస్తామంటే అన్ని మనయే ఉన్నాయిలే అని చెప్పి పైన అమౌంట్ ఒకటి వేసేసి మనం విత్డ్రా పెట్టేస్తే ఆ అమౌంట్ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తెలివిగా హ్యాకర్స్ కొన్ని అకౌంట్లో పైన అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ వాళ్ళది పెట్టుకుని ఉన్నారు. అంటే మీరు విత్డ్రా పెడితే మేము దానికి పేమెంట్ వేస్తే ఆ డబ్బులు మీ అకౌంట్ లో కట్ అయితే, కానీ పేమెంట్ మాత్రం హ్యాకర్ అకౌంట్ కు పోయే అవకాశం ఉంటుంది. ఈ రెండోది. మూడోది, ఇంకొక విషయం ఉంది. కొంతమంది మాత్రమే సాఫ్ట్వేర్ లో ఫండ్ రిక్వెస్ట్ అనే దగ్గర ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది కంపెనీది, దాన్ని స్కాన్ చేసి డబ్బులు కొడదామని చెప్పేసి నిన్న మొన్న ఒకరు చేస్తే హ్యాకర్ ఆ కొన్ని అకౌంట్ లో ఆ క్యూఆర్ కోడ్ కూడా మార్చాడు. దానివల్ల 1-2 పేమెంట్లు దానికి పోయాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా పేమెంట్స్ మీ అప్లైనర్ ద్వారా కంపెనీ నుంచి వాట్సాప్ లో మీకు వచ్చినటువంటి క్యూఆర్ కోడ్ తప్ప ఇంకో దేనికి పేమెంట్ చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే, పేమెంట్ చేసే ముందు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత అక్కడ మర్చెంట్ డీటెయిల్స్ దగ్గర సిరి గోల్డ్ మర్చెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది వస్తుందా లేదా, అకౌంట్ నెంబర్ 3337 అని చివర వస్తుందా లేదా, ఈ రెండు వెరిఫై చేసుకున్నాక పేమెంట్ చేయండి. లేకపోతే హ్యాకర్ పేరు అక్కడ వచ్చేస్తుంది. పేరు మామూలుగా క్యూఆర్ కోడ్ మీద మాత్రం అక్కడ సిరి గోల్డ్ అని కూడా వాళ్ళు మార్చి పెట్టుండొచ్చు, కానీ మీరు స్కాన్ చేసినప్పుడు మాత్రం యాక్చువల్ అకౌంట్ బ్యాంక్ నేమ్ ఏముందో అదే వస్తుంది. కాబట్టి ఒకసారి అది చెక్ చేసుకున్నాక పేమెంట్ చేయండి. కొద్ది రోజులు ఇంకా మనం అన్ని అకౌంట్స్ వెరిఫై చేస్తున్నాం బ్యాక్ ఎండ్ లో, అవన్నీ క్లియర్ చేసే వరకు కూడా కొంచెం పేమెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని చెప్పేసి మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సైట్ లో ఇంకా మీకు తెలియనటువంటి ఏదైనా సమస్యలు ఏర్పడినా లేదా సెక్యూరిటీ పరంగా మీకు ఇంకేదన్నా ఇబ్బందులు ఎదురవుతున్నా వెంటనే నా దృష్టికి వాట్సాప్ ద్వారా నాకు సమాచారం పంపేయండి. మన కంపెనీ టీం కూడా సమాచారం పంపించవచ్చు. ఆ రకంగా కొంచెం జాగ్రత్తతోటి వ్యాపారం చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.